హాయ్ వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, తల్లికి వందనం పథకం మీద కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా కొంత ఆలస్యం చేసినా కానీ, చాలా జాగ్రత్తగా అమలు చేయడం జరిగింది. అయితే ఇక్కడ తల్లికి వందనం పథకం ఇవ్వలేదని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీ గతంలో ఎక్కడికి వెళ్ళినా గానీ, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అనే విధంగా ట్రోల్ చేయడం అయితే జరిగేది. అయితే వాళ్ళు ట్రోల్ చేసిన దానికి ఇప్పుడు చాలా కరెక్ట్‌గా సింక్ అయ్యింది. ఒక రకంగా వాళ్ళు ఏదైతే గతంలో భజన చేశారో, ఇప్పుడు ఆ భజన అనేది ప్రజలకి ఎంత చేరువయిందనంటే, ప్రజలకి ఎంత మంచి చేకూరిందనంటే, ఎగ్జాంపుల్‌గా తల్లికి వందనం పథకం అనేది ఇక్కడ కీలకంగా చూసుకుంటే, మన ఆంధ్రప్రదేశ్‌లో ఒక మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఒక కుటుంబానికి, ఆ కుటుంబంలో 12 మంది పిల్లలుంటే, ఆ 12 మంది పిల్లలకి కలిపి కూడా ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఏకంగా రూ. 1,56,000 వాళ్ళ ఖాతాల్లోకి పడ్డాయి. ఈ సందర్భంగా వెంటనే కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వీడియో పెడుతూ అసలు ఎంత ఆనందపడుతున్నారంటే, మామూలుగా ఒక కుటుంబ ఆదాయం మొత్తం కూడా ఒక్క రోజులో, అది కూడా 12 మంది ఒకే కుటుంబంలో ఉండడంతో వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో, వాళ్ళ స్కూల్ ఫీజులే కానీ, మెయింటెనెన్స్ ఖర్చులే కానీ, యూనిఫామే కానీ, వాళ్ళకి ఇతరత్ర అవసరాలకు సంబంధించిన ఖర్చులు ఏవైతే ఉంటాయో, ఒక ఏడాదికి ఎంత ఖర్చు అవుతుందో అంతకు ఎక్కువే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంతో ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా తల్లికి వందనం పథకం అనేది రూ. 15,000, ఒక్కొక్కరికి కూడా 13,000 అకౌంట్‌లో జమ చేసి, 2,000 స్కూల్ మెయింటెనెన్స్ ఫీజ్ కింద, అంటే టాయిలెట్ క్లీనింగ్స్ గానీ, లేదనంటే మెయింటెనెన్స్ ఛార్జీల కింద, లేదనంటే అక్కడ ఏదైనా నిత్యావసరాలకు సంబంధించేవి గానీ, చిన్న చిన్న స్కూల్‌లో అవసరాలుంటాయి కాబట్టి, ఒక ఏడాదికి సుమారు ఒక 1,00,000, 1,50,000కు పైగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటది. అయితే ఈ ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 2,000 కలెక్ట్ చేసింది ఏదైతే ఉందో, అది స్కూల్ మెయింటెనెన్స్‌కి ఉపయోగించడం జరుగుద్ది. మిగిలిన 13,000 తల్లుల ఖాతాల్లోకి పడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా గతంలో తల్లికి వందనం ఎప్పుడిస్తారు, ఎప్పుడిస్తారు అని చెప్పి చాలా బాగా ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు కూడా తల్లికి వందనం పడ్డ తర్వాత కూడా ఇష్టానుసారంగా 15,000 అని చెప్పి 13,000 ఏసిందని చెప్పి ఎలా పడితే అలాగా ట్రోల్ చేయడం జరిగింది. ఈవెన్ నారా లోకేష్ గారు ఆ రూ. 2,000 స్కూల్ ఖాతాలోకి కాదు, తన సొంత ఖాతాలోకి మళ్లించుకున్నాడు. దొంగతనంగా తన ఖాతాలోకి ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా 2,000 చొప్పున సుమారు కొన్ని వందల కోట్లు నొక్కేసాడని చెప్పి చాలా ఆరోపణలైతే చేశారు. కానీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంత నెగెటివ్ ప్రచారం చేసిందో ఇప్పుడు అంతకంటే కూడా పాజిటివ్ అయింది. ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మాకు తల్లికి వందనం పడ్డది, మాకు తల్లికి వందనం పడ్డది, మాకు 13,000 పడ్డాయి, మాకు 26,000 పడ్డాయి, మాకు 39,000 పడ్డాయి, మాకు 52,000 పడ్డాయి, ఇప్పుడు ఏకంగా 1,56,000 పడ్డాయి. వాళ్ళ ఆనందానికి అస్సలు అంతే లేదని మనమైతే చెప్పుకోవచ్చు. ఒక్క దెబ్బతో, ఒక్క పథకంతో రాష్ట్రంలో ఉన్న ఓటర్లందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే కొంత అసంతృప్తి ఉంటుందో, ఆ అసంతృప్తి అంతా కూడా తొలగిపోయిందని మనమైతే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇది కూటమికి ఒక మంచి మార్క్ రికార్డ్ అని మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకు మార్క్ రికార్డ్ అనంటే, ఇదే తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో గతంలో అమ్మఒడి అని చెప్పి ఇచ్చారు. కానీ ఎన్నికల హామీల్లో ఏం చెప్పారు? ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తాము. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే వాళ్ళందరికి ఇస్తామన్నారు. కానీ ఏం చేశారు? కేవలం ఇంటికి ఒక్కళ్ళకి మాత్రమే అమ్మఒడి పథకం ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తానని చెప్పారో, ఈరోజు ఆ మాట 100కి 100% నిలబెట్టుకున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 67,27,164 మంది లబ్ధిదారులకి 8,745 కోట్లకు పైగా సుమారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దశల వారీగా మొన్న 12వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే వరుసగా ఈ వారం రోజులు కూడా తల్లికి వందనం డబ్బులనేవి వాళ్ళ ఖాతాల్లో పడడం జరుగుతుంది. పైగా మళ్ళీ ఇంకొక అవకాశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ ఒకటే కీలక ఆదేశాలు చేశారు. ఈ తల్లికి వందనం పథకం ఎవరికైనా గానీ అర్హత ఉండి కూడా వాళ్ళకి రాలేదు అంటే మాత్రం వాళ్ళకి దగ్గరలో ఉన్న పంచాయతీకో, సచివాలయానికో వెళ్ళి వాళ్ళకి సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించి, ఈ 26వ తారీఖు లోపు వాళ్ళు అప్లై చేసుకుంటే ఏదో ఒక రోజు మళ్ళీ వాళ్ళకి వెనక్కి నుంచైనా కానీ డబ్బులు పడే విధంగా వాళ్ళకి ఒక హెల్ప్ డెస్క్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం కొద్దిగా ఆలస్యమైనా కానీ ఇచ్చిన హామీల్ని చాలా జాగ్రత్తగా అమలు చేస్తున్నారు.
ప్రజల మన్నన పొందుతున్నారు. ప్రజల దగ్గర వ్యతిరేకత రాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా ఒకవైపు సంక్షేమ పథకాలు, ఇంకోవైపు అభివృద్ధి అనే విధంగా అప్పులు అనేవి జరగకుండా చాలా తక్కువగా ట్రాన్స్‌పరెన్సీగా అభివృద్ధి, సంక్షేమం 2 కూడా కలుపుకుంటూ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం మీద ఏదైతే ఇప్పటి వరకు కూడా తల్లికి వందనం పథకం గురించి వైఎస్ఆర్‌సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పేటీఎం బ్యాచు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరైతే ట్రోల్ చేశారో ఇప్పుడు ఆళ్ళందరికీ కూడా నోటికి తాళం వేసే విధంగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన ఈ తల్లికి వందనం పథకం అనేది 100కి 101% సక్సెస్ అయిందని మనమైతే చాలా బలంగా చెప్పవచ్చు. ఈరోజు ఒక్కొక్కరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే అంతు లేనిదని మనమైతే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే తల్లికి వందనం పథకం ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది మొత్తం పూర్తి స్థాయిలో పాజిటివ్‌గా మారింది. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా 100కి 100% నమ్ముతున్నారని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. ఒక రకంగా కూటమి ప్రభుత్వం కొట్టిన దెబ్బకి వైఎస్ఆర్‌సీపీ పార్టీ కోలుకోలేని స్థితికైతే పడ్డాదని చెప్పి మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు. ఇంకా రైతు భరోసా ఏదైతే ఉందో అది కానీ, ఆగస్టు 15వ తారీఖున మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో ఈ 2 కూడా అప్లై అయినాయంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది 2029లో మళ్ళీ వన్ సైడ్‌గా ఇప్పుడొచ్చిన మెజారిటీ సీట్లు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవే గెలవడం అయితే జరుగుద్ది. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారైతే ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా, ముగ్గురు మనగాళ్ళలాగా పనిచేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే డబుల్ ఇంజిన్ సర్కార్ అనే ఆ పేరు నిలబెట్టుకున్నారని మనం అయితే చాలా బలంగా చెప్పవచ్చు. ఆఖరికి తల్లికి వందనం అనేది ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిధుల వర్షం కురుతుందని మనమైతే గట్టిగా చెప్పవచ్చు.